హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను దండుగుల శ్రీనివాస్. మూలిగే నక్క మీద తాట్కాయ పడ్డ చందంగా అసలే పనులు లేవు, ఉపాధి లేదు, కరువు కాలంలో ఉంది, ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది, పని పాట లేక పల్లెలను వదిలి సిటీకి వచ్చిన వాళ్ళకు కూడా పనులు కరువైపోయి ఆర్థిక ఆత్మహత్యలు జరుగుతున్న తరుణంలో కరోనా భయం కొంత 2-3 రోజుల నుంచి ప్రచారం జోరందుకుంది. మళ్ళీ కరోనా వచ్చింది, చనిపోయారు, అప్రమత్తంగా ఉండండి, బొంబాయిలో ఒకరు చచ్చిపోయారు, కరోనా వల్ల చచ్చిపోయారు, హీరో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కూడా తనకు కరోనా వచ్చిందని మెసేజ్ చేసింది, కాబట్టి కరోనా విశ్వవ్యాప్తం అవుతుంది అనే ఒక ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో జరుగుతుంది. దీనిపైన ఇప్పుడు కొంత చర్చ జరుగుతూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కరోనా వచ్చిన దాఖలాలు కనిపించినా కానీ ఇంతకు ముందు లాంటి తీవ్రత మాత్రం ఉండదని చెప్తున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా వాళ్ళ బాడీలో రోగనిరోధక శక్తి పెరిగి ఆ కరోనా దాన్ని తట్టుకునే శక్తి మానవుల్లో వచ్చింది. కాబట్టి ఆ కరోనా మరింత బలోపేతమై మరింత రూపాంతరం చెంది ఇంకా వేరే రకంగా వచ్చితే చెప్పలేం. కానీ ఇప్పుడున్న సిమ్టమ్స్ కానీ అవన్నీ కేవలం జ్వరం, కొంత జ్వరం వచ్చి కొంత జలుబు, కొంత జ్వరంతో అది వెళ్ళిపోవడమే కాక దానివల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదు అని చెప్పేసి దానికి సంబంధించిన నిపుణులు చెప్పడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని కరోనా గురించి మీరు ఏం భయపడాల్సిన పని లేదు, కరోనా ప్రాణాపాయం లేని పరిస్థితిలోనే ఉంది, కాబట్టి అది వచ్చినా కానీ ఒక జ్వరం వచ్చినట్టుగా ఒక సర్ది అయినట్టుగా మాత్రమే దానికి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది తప్ప ఇంతకు ముందులాగా పెద్ద మాస్కులు ధరించో ఇంక లేకపోతే క్వారంటైనో ఇంకా మందులు వాడడం మూలంగానో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి ఎక్కువగా చెంది మరణాలు సంభవించడము అట్లాంటి పరిస్థితులు లేవు. కాబట్టి జనాలు ఏమి ఆందోళన చెందొద్దు, దీనివల్ల ఎవరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి ముందస్తుగా ప్రభుత్వం దీనిపై తేరుకుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాగా బలోపేతం అవుతూ వస్తుంది. ఏ చిన్న విషయమైనా కానీ ఆ సోషల్ మీడియాలో విశ్వవ్యాప్తం అవుతుంది, ప్రచారం అవుతుంది, అప్పుడే జనాల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న విషయం కూడా ఒక భయభ్రాంతులను గురి చేసే వార్తగా మారకూడదు, ఇది ఒక ఫేక్ వార్త లాగానే చూడాలి. కరోనా వల్ల చనిపోతున్నారు, చనిపోవడం ఖాయం, అది వస్తుంది, ఇంకా జాగ్రత్త అని ఒక భయభ్రాంతులకు గురి చేసే వార్తల్ని మాత్రం నమ్మొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొనడం కూడా దీన్ని మనం గమనించాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో భయానికి గురి చేసే వార్తలు ఎక్కువ స్ప్రెడ్ చేయడం, భయాందోళన చెందొద్దు అనే వార్తలు తక్కువగా వ్యాప్తి చెందడం మూలంగా చెడు ఎక్కువగా తొందరగా వ్యాప్తి చెందినట్టుగా కరోనా 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 అంటున్నారు. కానీ జనాల్లో మాత్రం ఒక నమ్మకం ఉంది. 2 సార్లు 3 సార్లు బూస్టర్ డోస్ కింద కొంతమంది 3 సార్లు కూడా డోసు తీసుకున్న దరిమిలా ఈసారి కరోనా వచ్చిన మమ్మల్ని ఏం చేయదని చాలా మందికి ఆ నమ్మకం ఉంది. కానీ కొంతమంది మాత్రం మళ్ళీ భయపడుతున్నారు. ఎందుకంటే అప్పటి సంఘటనలు, అప్పుడు కరోనా సృష్టించిన విధ్వంసం, ప్రాణాపాయం, ఒకరినొకరు కలుసుకోకుండా అదొక ఘోరమైన పరిస్థితులు, అసలు బతికితే చాలా నాయన అన్న పరిస్థితులు అవన్నీ కూడా ఒకసారి నెమరేసుకుంటే గుర్తు చేసుకుంటే అట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఎవరికి రావద్దు అనే అప్పటి రోజులు గుర్తు చేసుకుంటే మాత్రం ఒళ్ళు కంపించే విధంగానే ఉంటుంది. కానీ దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవద్దు, ఆందోళన చెందొద్దని చెప్పడం మాత్రం ఓటునిస్తుంది. జనాలు మాత్రం చెడు వార్తలు నమ్మొద్దని చెప్తా ఉంది.